జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కానీ ఇప్పుడు ఏమన్నా ప్రొడక్ట్ ని సెల్ చేయాలంటే ఒక బ్రాండ్ ఫిగర్ ఉండాల్సినప్పుడు మరి బీజేపీ గెలవాలంటే డెఫినెట్ గా వాళ్ళు ఒక బ్రాండ్ ఇమేజ్ ఆ పాయింట్ ఆఫ్ టైం 2014 నుంచి బ్రాండ్ ఇమేజ్ అక్కడ మోదీజీ అయినప్పుడు ఆయన్ని సెంటర్ చేసుకొని మార్కెటింగ్ చేయడంలో తప్పేమవుతుంది? తప్పేం లేదు. 2014 నేను ఇందాక చెప్తున్నాను, 2014 నుంచి 2019, 19 నుంచి 24 ప్రతి సందర్భంలోనూ మోదీ అనే ఫ్యాక్టర్ డెఫినెట్ గా నేను పదే పదే మనం ఆడుతూ ఉంటాం. బీజేపీకి వచ్చే సీట్లకు మోదీ యాడ్ అయితే వచ్చే సీట్లకు చాలా వ్యత్యాసం ఉంటుంది. మ్యాజిక్ ఫిగర్ కి చేరుకోగలిగే సత్తా మోదీ అనే ఒక చరిష్మాటిక్ లీడర్ కి మాత్రమే ఉంది అని బీజేపీ కానీ ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అయితే పాయింట్ ఏంటంటే ప్రతి సందర్భంలోనూ అంటే ఒకానొక దశ వచ్చినప్పుడు గేమ్ ప్లాన్ ఉంటుంది, బిజినెస్ మనం ఈవెన్ బిజినెస్ స్ట్రాటజీ అంటారా లేకపోతే ఏదైనా ఒక స్ట్రాటజీలో భాగంగా ఒకానొక సందర్భం వచ్చినప్పుడు ఒకానొక దశలో ఒకానొక పరిపక్వ స్టేజ్కి వచ్చినప్పుడు కొంత దిశ మార్చాల్సిన అవసరం అయితే కనబడుతుంది. అంటే మీ అభిప్రాయం ఇప్పుడు ఈ దిశలో ఏం చేస్తుండాలంటారు మీరు? అంటే ఇప్పటి వరకు ఫైన్. ఇప్పటి నుంచి అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడు చిన్న వాటికి కూడా ఇప్పుడు వందే భారత్ ట్రైన్లో మంచినీళ్ళు సరిగ్గా ఇవ్వలేదు, లేదా వందే భారత్ ట్రైన్ లో సీలింగ్ నుంచి నీళ్లు పడ్డాయి. దానికి ఇమీడియట్లీ మోదీ గారు చూసారా మీ వందే భారత్ ఏమైందో చూసారా? వందే భారత్ మోదీది కాదు, వందే భారత్ భారతదేశానిది, భారత రైల్వే శాఖది. ఓకే, మోదీ గారు దాన్ని గొప్ప స్వదేశీ టెక్నాలజీతో తీసుకొచ్చినటువంటి ఒక ట్రైన్ అది. నిజానికి ఫస్ట్ ఒక స్వదేశీ పరిజ్ఞానంతో వచ్చినటువంటి ఒక ట్రైన్, దాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అది మోదీ గారిది అవ్వడం వల్ల మీరు సెలబ్రేట్ చేసుకోలేదు అని అంటే అది చాలా డేంజరస్ సైన్. సో అది డేంజరస్ సైన్ అనమాట. సో అట్లా పదే అనేక విషయాల్లో ఇప్పుడు అగ్నివీర్ ఉంది అనుకోండి, అది నిజానికి భారతదేశానికి చాలా గొప్ప స్కీమ్. అది మోదీ గారు తీసుకొచ్చారు కాబట్టి దాన్ని వ్యతిరేకించాలనుకోవడం వల్ల కూడా వస్తుంది. సో ఈ వ్యతిరేకత పెరుగుతున్నప్పుడు, డిసెంట్ అనేది పెరుగుతున్నట్టు కనబడుతున్నప్పుడు, సో ఈ కనబడుతున్న క్రమంలో డెఫినెట్లీ స్ట్రాటజికల్లీ కొంత మార్పు రావాల్సిన అవసరం ఉంది అని. అప్పుడు అంత బ్రాండింగ్ అండ్ లింక్ చేయకూడదు అంటారా మీరు? అప్పుడు మొత్తం ఆయన పైన జరగకూడదు. మున్సిపల్ ఎలక్షన్స్ దగ్గర నుంచి లాస్ట్ కి చిన్న బై ఎలక్షన్ దగ్గర నుంచి పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు ప్రతిదీ నరేంద్ర మోదీకి లింక్ అయిపోతుంది. ఇది గతంలో ఒక పరిస్థితి ఒక టైం వరకు బాగా నడుస్తుంది. అక్కడ ఒక చిన్న తేడా వస్తున్న క్రమంలో మనము మళ్ళీ అలాగే ప్రొజెక్ట్ చేయడం వల్ల సమస్యలు పెరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.